యా కమ్ ప్లీజ్. ఓకే, సంధించండి ఇంకా ప్రశ్నలు. సాయి సాయి కృష్ణ గారు, హలో సార్. ఇప్పుడు $1 million క్వశ్చన్ ఎలా ఆపారు? అంటే ఈటీవీ విన్ సేల్స్ కంటే ఆ టెక్నాలజీని మీరు రెప్లికేట్ చేసి అమ్మేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా సార్. అంటే దానిలో పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు, అదైతే క్లియర్గా చెప్పగలుగుతాను. సెవరల్ టీమ్స్ పనిచేసినాయి సార్ దీని మీద. అండ్ మా ఈటీవీ విన్ టీంలో 25 మెంబర్స్ టీమ్ మాది. అందరూ 30 బిలో ఏజెస్ గ్రూప్స్. సో ఒక 30 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళు 25 మంది కూర్చొని కాంటెంట్ మీద ప్యాషన్ మ్యాడ్నెస్ ఉన్న వాళ్ళు పనిచేస్తే ఎలా ఉంటుందో అదే ఈటీవీ విన్. మీరు చూసేది జస్ట్ 1% ఆఫ్ ఈటీవీ విన్ పొటెన్షియల్. ఇప్పుడు నెక్స్ట్ 1 yearలో యుల్ సీ ద బిగ్గెస్ట్ స్కోప్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ఈటీవీ విన్. అది చెప్పగలుగుతాను. ఎలా ఆపారు అంటే ఆపాము. ఇది సెకండ్ ఎన్కౌంటర్ అనుకో, మన ఇద్దరు ఫస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము. అవును, వేరే వాళ్ళు ఆపలేకపోయారు అంటే ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ సార్. ఒకటే ఎందుకు ఆపేమన్నానికి రీజన్ చెప్తాను నేను. మా సబ్స్క్రైబర్కి నేను 99 రూపీస్ కట్టు పర్ మంత్కి నేను ఎక్స్క్లూజివ్గా కా మూవీ చూపిస్తాను అని చెప్తున్నాను నేను. చెప్పినప్పుడు ఐ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ దట్. ఏంటంటే ఇంకెక్కడ ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. నా కస్టమర్కి 99 రూపీస్ కట్టినప్పుడు ఓన్లీ ఈటీవీలో మాత్రమే అవైలబుల్ ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉంటే నా తప్పు ప్రామిస్ కదా అనేది. ఆ ప్రామిస్ బ్రేక్ చేయకుండా కోసమే మేము ప్రయత్నిస్తున్నాము. ఈసారి అయితే మీకు పారామీటర్ దొరికింది, ఎందుకంటే సేమ్ టైంలో ఇంకో మూవీ కూడా రిలీజ్ అయింది, మాకన్నా బిగ్గర్ ప్లాట్ఫామ్ రిలీజ్ అయింది. అది వచ్చింది, ఇది రాలేదు కాబట్టి ఈసారి పారామీటర్ ఎక్కువ కరెక్ట్గా కుదిరింది కాబట్టి అందరూ ఎక్కువ మాట్లాడుకుంటున్నాము. బట్ ఎవ్రీ ఫిలింకి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం మేము. బట్ మేము పెడుతున్నాం, వాళ్ళు క్రాక్ చేస్తున్నారు, వాళ్ళు పెడుతున్నాం, మేము క్రాక్ చేస్తాము. కంటిన్యూస్ ప్రాసెస్. బట్ విత్ ఇన్ 2-3 months అయితే విల్ బిల్డ్ ఏ కాంక్రీట్ సొల్యూషన్ వేర్ నో వన్ కాంట్ టచ్ ద సొల్యూషన్ అని. అంటే ఇప్పుడు పైరసీ వల్ల పెద్ద ప్లాట్ఫామ్స్కి ఎంత ప్రాబ్లమో తెలియదు, కానీ మీదే పెద్ద ప్రాబ్లం అయింది. వాళ్ళు ఆపారు, మీరు ఆపలేకపోతున్నారు, ఎప్పటి నుంచి ఉన్నారా మీరు అంటున్నారు. వాళ్ళకి అది ప్రియారిటీ కాకపోవచ్చు ఉండొచ్చు కదా, మాకు అది ఎక్కువ ప్రియారిటీ. ఎందుకంటే నేను చెప్పా కదా, మోర్ దెన్ మనీ ఇట్స్ ఎ ప్రామిస్ వీ మేడ్. ఈనాడు యాజ్ అ గ్రూప్గా మేము ఎవ్రీ రూపాయికి జవాబు చెప్పాలి. సో మీరు కట్టే 99 రూపాయలకి నేను జవాబు చెప్తాను కూడా. ఇక్కడ తప్ప కాంటెంట్ ఎక్కడ ఉండదు. ఇది నా ప్రామిస్ చేద్దాము. ఆ ప్రాసెస్లో కొన్ని మీ ప్లాట్ఫామ్లోనే కొన్ని చోట్ల అవైలబుల్గా లేదు ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్. లేదు అవైలబుల్గా లేదని కాదు, ఇక్కడ ఒక 2 థింగ్స్ ప్యారల్గా జరిగినాయి. ఒకటేంటంటే అట్మాస్ అండ్ విజన్ చేయడం ఒకటి, రెండోది ఏంటంటే పైరసీ ఆపడం ఒకటి. అట్మాస్ అండ్ విజన్ ఏంటంటే మీకు 4K కన్నా ట్రిపుల్ ద సైజ్ ఆఫ్ ఫైల్ సైజ్ ఉంటుంది కాబట్టి హై ఇంటర్నెట్ స్పీడ్ ఏరియాస్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లేదంటే డౌన్గ్రేడ్కి ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. రెండోది పైరసీ ట్రై చేస్తాం కాబట్టి కొంచెం డిఫికల్టీ ఉంది, వాస్తవం. బట్ ఇట్ ఈస్ రెక్టిఫైడ్ నౌ, యూ క్యాన్ సీ ఎనీథింగ్ నౌ. బట్ పైరసీ వచ్చింది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇది మా ఒరిజినల్ ఫైల్ డౌన్లోడ్ చేయలేదు, ఇది వాజ్ స్క్రీన్ రికార్డెడ్ అండ్ డన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు ఫైల్ ఆపారు అంటున్నారు కదా, ఇక్కడ సార్ కనుక పప్పం దీవిలో ఉంది సార్, సార్ అది స్క్రీన్ రికార్డెడ్ అండ్ డన్. మా ఒరిజినల్ ఫైల్ డౌన్లోడ్ చేసింది కాదు, మా ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయలేదు సార్. హెచ్డి క్వాలిటీ తోటే ఉంది. ఆ హెచ్డి క్వాలిటీ 4K క్వాలిటీ స్క్రీన్ రికార్డింగ్ అయింది సార్. అది స్క్రీన్ రికార్డింగ్ అంటే మొబైల్ పెట్టేసింది కాదు, యాప్లో స్క్రీన్ రికార్డింగ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసేసింది. మా సర్వర్ నుంచి ఫైల్ అయితే డౌన్లోడ్ చేయలేదు, మా ఎన్క్రిప్షన్ అయితే బ్రేక్ చేయలేదు. ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఏమైనా ఉంటే తెలుసుకొని నెక్స్ట్ టైం చూస్తాం. ఈటీవీ ఇన్నులో వచ్చిన తర్వాతనే ఇప్పుడు దీంట్లోకి వచ్చింది, అంతే కదా సార్? అంతే. అదే సార్. కిరణ్ గారు సార్, దీపావళి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, మళ్ళీ నెక్స్ట్ కాటు మళ్ళీ ఇది అవుతున్నారు. సో ఇప్పుడు ఈటీవీలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా, అంటే మొత్తం ఓటీటీలో చూసుకుంటే 100 million minutes. ఎలా ఉంది మీ దానికి? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇది కంప్లీట్లీ సినిమా మేము ఎంత బాగా తీసామో ఇవన్నీ పక్కన పెడితే సార్, ఈటీవీ విన్ గ్రూప్ అయితే చాలా బాగా కష్టపడ్డారు సార్. నేను చూస్తున్నాను కదా లాస్ట్ 1 week నుంచి. నేను అందుకే ఇందాక చెప్పాను, ఒక సినిమాని మేము థియేటర్లో రీచ్ చేయడానికి ఎంత మార్కెటింగ్ చేసి కష్టపడ్డామో, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ సినిమాని చూడాలని చెప్పి అంత గట్టిగా ఈటీవీ గ్రూప్ కానీ మొత్తం టీం అంత కష్టపడ్డారు సార్. అందుకే ఇంత అచీవ్మెంట్, ఇంత సక్సెస్, 1 dayలో ఇంత మంచి రీచ్ అంటే వెరీ హ్యాపీ సార్. కంగ్రాచులేట్ చేయాల్సింది ఈటీవీ విన్ గ్రూప్. సార్ మీకే కా సినిమాతో ఇప్పుడు మీకు ఎంతమంది సబ్స్క్రైబర్ పెరిగారు సార్? సార్ అదేం పెద్ద రాకెట్, అదే సీక్రెట్ ఏం కాదు సార్. ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ ఆఫ్ 10% పైన ఉంది సార్
ఓవరాల్ సబ్స్క్రిప్షన్ బేస్ మీద. ఇది పైరసీ లేకపోవడం వల్ల మేము 100 million అనేది 3 to 4 days పట్టుద్దేమో, లైక్ 6 days పట్టుద్దేమో అనుకున్నాము. ఈ పైరసీ లేకపోవడం వల్ల విత్ ఇన్ ఏ డే ఆర్ 2 మేము అనుకున్న దానికన్నా 3x ఆఫ్ ట్రాఫిక్ వచ్చింది. సో అందుకని కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. బట్ యా సార్, ఇప్పటివరకు ఈటీవీలో తీసుకున్నటువంటి సినిమాల్లో అత్యధికంగా బడ్జెట్ దీనికే పెట్టారండి. అవును సార్. దాదాపు అని చెప్పవచ్చో చెప్పకూడదు కానీ అది సార్ మీ అదే చెప్తాను. అంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ సార్ ఏమి అంటే నేను డిమాండ్ చేయను సార్ ఏమి. కాంటెంట్ విల్ డిమాండ్ కమర్షియల్ సార్. ఇఫ్ కాంటెంట్ డిమాండింగ్ కమర్షియల్స్, ఈటీవీ ఇస్ రెడీ టు పే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కిరణ్ గారు సార్, ఇప్పుడు ఈటీవీ అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్నారు అంటే మీకు ఆ రెవెన్యూ థియేటర్ల కంటే కూడా దాంతోపాటు ఇది కూడా మీకు ఎలా అనిపించింది సార్ ఇప్పుడు తీసుకుంది బట్టి? అదే సార్ అన్నట్టు ఇందాక కాంటెంటే సార్, అంటే సినిమా చూశారు, చాలా బాగా నచ్చింది అన్నారు, సో తీసుకున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ ఈటీవీ విన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఇంత మంచిగా అదే చూస్తున్నాం కదా, ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇంత పైరసీ లేకుండా ఇదంతా చేస్తున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ గ్రేట్ అసోసియేషన్ సార్. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం సార్. మీరు సక్సెస్తో రెమ్యునరేషన్ బాగా పెంచి చేశారంటున్నారు. నేనా సార్, అంటే ఇంకా పెంచాలి కదా సార్, ఇంకా ఇన్ని రోజులు ఏమీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, కొంచెం చూద్దాం సార్ ఏదో ఒకటి. కరెక్టే, మరి పాపం అంటే చిన్న బడ్జెట్తో వచ్చే సినిమాలు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి మరి మీరు రెమ్యునరేషన్ ఎక్కువ లేదు సార్. అంటే ఆయన ప్రొడ్యూసర్ గారు ₹1 సంపాదించుకున్న తర్వాత తీసుకుంటాను, కానీ ఆయనకు రాకుండా అయితే తీసుకోను సార్. అంటే షేర్ అట్లా ఇలా తీసుకుంటారా, షేర్ లాగా తీసుకుంటారా? సార్ అది డిపెండ్ సార్, అది షేర్ నేను అనట్లేదు. బట్ ఒక సినిమాకు ఒక బడ్జెట్, ఒక రిటర్న్స్ అవన్నీ ఉంటాయి కదా సార్. ముందు ఆయన ప్రొడ్యూసర్ గారు సేఫ్ అయిన తర్వాతే మనం ఎంత అన్నది ఆలోచిస్తాం సార్. నెక్స్ట్ ఏంటి మరి, పార్ట్ 2 చేస్తారా లేకపోతే ఏరేది చేసి తర్వాత ఇది చేసుకుంటారా? లేదు సార్, అంటే డైరెక్టర్స్ అది కంటెంట్ అంతా రాసి వన్స్ అది ఫైనల్ లాక్ అయిన తర్వాత కాటు ఈ లోపు నావి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, అవి మధ్యలో చేస్తున్నాను సార్. కిరణ్ గారు అండి అయితే ఇప్పటి వరకు కా మూవీ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లు ఉంటుంది కిరణ్ అబ్బవరం లైఫ్ అనేది. సో ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కంటెంట్ బేస్డే రావాలి, హిట్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఆ హీరో కేర్ తీసుకుంటాడు, ప్లస్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఎట్లా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు? ముందే ఒప్పుకున్నారు కదా మూవీస్ 2-3 అన్నారు. సో ఆ స్టోరీ మార్పులు ఏమైనా చేస్తున్నారా, సేమ్ యాస్టీజ్ వస్తాయా? అంటే ఇప్పుడు నా నెక్స్ట్ రిలీజ్ అవబోయే మూవీ అన్నది కాకముందే కమిట్ అయిన మూవీ. అది మేము చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్న చేంజెస్ ఏం చేయాలి, బెటర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది 100% బెటర్ అవుట్పుట్తో మేము ముందుకు వస్తాం. ఇంకా నుంచి చేయబోయే సినిమాలు కూడా ప్రతి ఒక్కటి ఐఎమ్ టేకింగ్ కేర్ అండి. ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క చిన్న ఆస్పెక్ట్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ జోనర్కి ఆ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని చెప్పి చాలా కేర్ తీసుకుంటున్నాను, జాగ్రత్తలు పడుతున్నాను. అయితే కిరణ్ అబ్బవరంకి హిట్ రావాలి అనేది అంటే ఒక ఇంట్లో వాళ్ళ కొడుకు లేదా వాళ్ళ తమ్ముడో అన్నో ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళకి హిట్ రావాలని ఎలా కోరుకుంటారో మీ విషయంలో అలా కోరుకున్నారు. సో అది ఎలా అనిపిస్తుంది? ఈ 4 రోజులు అవుతుంది అప్పుడే. నా అదృష్టం అండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అనే దానికన్నా నన్ను ఓన్ చేసుకున్న విధానం ఉంది కదండి, అది నా అదృష్టం అండి. అది చాలా అతి తొందరలో అతి ఎక్కువగా నాకు అది దక్కిందని నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టే ఎక్కడికి వెళ్ళి చూసినా వాళ్ళు విష్ చేసేది ఏదో సినిమా ఏదో హిట్ అయిపోయిందమ్మా బాగుందమ్మా అనట్లేదు. చాలా వామ్గా, చాలా వెల్కమింగ్గా మనకి హిట్టుబడింది, చాలా మంచిగా చేసామని ఇంత ఓన్ ఫీలింగ్ అన్నది చాలా రేర్గా వస్తుంది. అది నాకు దక్కినందుకు ఆ విషయానికి చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సాయి గారు, సో హాయ్ అండి. అయితే బేసికల్లీ పైరసీ ఆపడం అనేది థియేటర్లోనే అవ్వట్లేదు, అట్లాంటిది మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో చేశారు. బట్ వేరే మీకంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చేయలేకపోయారు కదా, మిమ్మల్ని వాళ్ళు సంప్రదించలేదా? మీరు ఎట్లా చేశారు, ఆ టెక్నాలజీ ఏంటో మాకు చెప్పండి అని. ఇంకా ఎవరు చేయలేదండి. ఇది ఇంకేం కాంక్రీట్ సొల్యూషన్ కాదండి, ఎందుకంటే 36 hours మాత్రమే మేము ఆపగలిగాము. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 3 days 4 days 6 days అయి ఉంటే డెఫినెట్లీ ఇట్ బిన్ పాసిబుల్ థింగ్ ఏమో. బట్ మేము అనుకునేది అయితే అంటే ఎవరో చేస్తారు చేయాలని కాదు. మా సబ్స్క్రైబర్కి 99 రూపీస్ కట్టినందుకు మా ప్రామిస్ మేము నిలబెట్టుకుందాం, ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకకూడదు అనే ఆలోచనతో చేసిందే. విల్ కంటిన్యూ టు డూ దిస్. అయితే ఈటీవీ విన్ అనేది మూవీస్ బయింగ్ విషయంలోకి వస్తే కనుక చాలా ఆచితూచి కంటెంట్తో పాటు కొంచెం ప్రైస్ ఏదైతే తక్కువ ఉంటుందో వాటికే వెళ్తున్నారు అగ్రెసివ్గా, వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి పోటీ పడడం లేదు. సో పర్టికులర్గా ఏంటి రీజన్? ఇందాక చెప్పింది కదండి, 1% ఆఫ్ థింగ్స్ మీరు చూశారు, 99% విల్ సీ ఇన్ నెక్స్ట్ కమింగ్ మంత్స్. మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో కలిసినట్టున్నాం మనోజ్ షోలో. దెన్ అప్పుడు చెప్పింది కూడా ఇదే కదా, 1 yearలో విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని. నెక్స్ట్ 1 yearలో విల్ సీ లాట్ మోర్ డిఫరెన్స్. విల్ కంపీట్ విత్ నేషనల్ ఓటీటీస్. అంటే పెద్ద సినిమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సాయి గారు, యాక్చువల్లీ ఈటీవీ విన్ స్టార్ట్ చేసి #90sతో
మోర్ దెన్ 3 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇండియాలోనే హైయెస్ట్ సబ్స్క్రైబ్డ్ వెబ్ సిరీస్ అనమాట. అవునండి. అది ఇప్పటివరకు ఏ ఓటీటీ కూడా బ్రేక్ చేయలేదు. అవునండి. అది ఇంకా అందరూ ఆలోచిస్తున్నారు మేము ఎలాంటి కంటెంట్తో అది రికార్డ్ బ్రేక్ చేయాలని. రైట్ అండి. సో చాలా రోజుల తర్వాత మీకు సరిపడా స్టఫ్ ఇవ్వడానికి కా మూవీ తీసుకున్నారనిపించింది. సో ఇది బ్రేక్ చేస్తుంది అంటారా? డెఫినెట్లీ బ్రేక్ చేస్తాను అనుకుంటున్నాం. బికాజ్ మాకు 100 million minutes స్టార్టింగ్ 90sకి చాలా రోజులు పట్టింది. ఇది జస్ట్ 2 days 1.5 days వీ గాట్ ఇట్. అంటే అది వెబ్ సిరీస్. ఇక్కడ కిరణ్ అందుకే నేను 3-7 అవుద్ది అంటున్నాను కిరణ్తోని. నేను 3-4 అవుద్ది అనట్లేదు, 3-7 అవుద్దేమో అంటున్నాను. సో యా డెఫినెట్లీ వి వాచింగ్ ఫర్ ఇట్. ఖచ్చితంగా బిగ్ నెంబర్, పెద్ద సినిమా అవుద్ది మాకు ఇది. అండ్ కాంటెంట్ వెరీ స్ట్రాంగ్ అండ్ దిస్ టైమ్ డాల్బీ అట్మాస్ అండ్ విజన్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ స్ట్రాంగ్ అండ్ థింగ్. అంటే ప్రీవియస్గా మీరు తీసుకున్న కమిటీ కుర్రాలు కానివ్వండి, రిమైనింగ్ ఫిలిమ్స్ కానివ్వండి, ఇవన్నీ థియేటర్లో బాగా కలెక్ట్ చేసిన సినిమాలు. అవునండి. అవునండి. ఇంక్లూడింగ్ కా. రైట్ అండి. సో అంతలా చూసిన ఆడియన్స్ మళ్ళీ వచ్చి చూడడం అంటే ఇంపాసిబుల్. #90s వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్. రైట్ అండి. సో ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇందాక నేను కిరణ్తో ఇదే అంటున్నాను, ఈ రోజుల్లో 2 రిలీజ్ ఉంటాయండి సినిమాకి. ఒకటి థియేటర్ రిలీజ్, ఒకటి ఓటీటీ రిలీజ్. సో ఓటీటీ రిలీజ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ ఉంది. మైట్ బి అక్కడ ఎక్కువ లొకేషన్తో సినిమా రిలీజ్ అవ్వలేదో నాకు తెలియదు, బట్ ఓవర్సీస్ ఆడియన్స్ ఎక్కువ రెస్పాన్స్ ఉంది. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అవేర్నెస్ ఈటీవీకి బాగా పెరిగింది కదండి. అది వెరీ ఇనిషియల్ స్టేజెస్ కదా మాది. ఓకే, ఆల్ ద బెస్ట్. కిరణ్ గారు ఇక్కడ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. నిన్నటితో రాజా రాణి వారు కూడా 5 years కంప్లీట్ చేసుకున్నారు సార్. అలాగే కా కూడా హిట్ కొట్టారు చెప్పినట్టు. ఇది మీ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కదా, మీరు అనుకున్న విధంగా రీచ్ అయిందా? ఇంకేమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? థ్యాంక్ యూ సార్ ముందుగా ఫర్ యువర్ విషెస్. లేదు సార్, అంటే అనుకున్నంత అయితే అవ్వలేదు సార్, మేము అచీవ్ చేయలేకపోయాము. అంటే మలయాళం రిలీజ్ చేసాము, అక్కడ గుడ్ రెస్పాన్స్ ఉంది, కానీ అక్కడ సేమ్ వీక్ వాళ్ళకి మోర్ దెన్ 6+ మూవీస్ రిలీజెస్ ఉన్నాయి. సో కొంచెం అనుకున్న విధానంగా అయితే అవ్వలేదని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు, అదన్నారు. తమిళ్ మేము ప్రయత్నించాం కానీ తమిళ్ చేయలేకపోయాం రిలీజు. అండ్ హిందీ దెర్ ఈజ్ ఎ డిస్కషన్. ఒక పెద్ద అసోసియేషన్ పుష్ప రిలీజ్ అయిపోయిన తర్వాత వీఆర్ ఎయిమింగ్ ఫర్ క్రిస్మస్ రిలీజ్. వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చింది, క్రిస్మస్కి ఏమైనా ప్లాన్ చేద్దాం చూస్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్ అది ఎలా ఎండ్ అప్ అవుతుందండి. మరి ఈ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా చేయబోయే మూవీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అదే సార్, ముందు నుంచే ఇంకొంచెం ఈ సినిమాతో కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాం కదా, ముందు నుంచే అసోసియేషన్స్ కానీ రిలీజ్ డేట్స్ కానీ అవన్నీ ముందు నుంచే కొంచెం ప్రాపర్గా చూసుకొని ఈసారి అలాంటి తప్పులు జరగకుండా చూసుకున్నది. విష్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు చెప్పండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్ గురించి, లాస్ట్ క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ గురించి ఎవరు మాట్లాడలేదు. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2లో అయినా ఫస్ట్ హాఫ్ అంటే 2 పార్ట్ల గురించి మాట్లాడేలాగా చేస్తున్నారా? అంటే ఆడియన్స్ సినిమా చూసి వచ్చిన తర్వాత, బయట వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించి అప్పుడు మళ్ళీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న హుక్సే సెకండ్ హాఫ్కి ఇంపార్టెన్స్. అది వాళ్ళు వెళ్ళిన తర్వాత, అంటే మనకి సినిమా అనేది ఎప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుందంటే థియేటర్లో చూసి బయటకు వచ్చేస్తామండి, బాగుందంటాం, మర్చిపోతాం. కానీ ఇంటికి వెళ్ళినా కూడా దాని గురించి ఆలోచించామంటే దాని ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఉన్నట్టు. సో డెఫినెట్గా మాకు ఎగ్జైట్ అయిన విషయం కూడా ఏంటంటే ఆడియన్స్ ఇంటికి వెళ్ళి ఆలోచించి 1 day తర్వాత కాల్ చేసి అప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉన్న లింకుల గురించి మాట్లాడుతున్నారు. అది ఎగ్జైట్ అవుతున్నాం మేము చాలా. ఓకే, డిఓపి గారు, ఇది ఫస్ట్ టైం డాల్బీ అట్మాస్ విజన్లో తీసుకొచ్చారు కదా, దీనికి సంబంధించి నెక్స్ట్ సినిమాకి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఫస్ట్ వెరీ హ్యాపీ అండి. విజువల్స్ ఈటీవీ విన్ ఫస్ట్ టైం డాల్బీలో వస్తుంది. అండ్ దానికి డెఫినెట్లీ డాల్బీలో ఓటీటీకి రావాలి అంటే విజువల్ సైడ్ నుంచి షూట్ టైంలో కొన్ని బెటర్గా లైట్ వైజ్, కంపోజిషన్ వైజ్ కొన్ని ఉంటాయి ఎన్హాన్స్మెంట్స్. అవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాం నెక్స్ట్ సినిమాకి. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఒక్క నిమిషం. సినిమాలు ఎక్కువ ఉండి కాంపిటీషన్లో కూడా ఈ రేంజ్ కలెక్ట్ చేసింది. నార్మల్గా అయితే ఇది 100 crore ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇక్కడ 100 million minutes అని ఉంది. అది 100 crores కార్టు ఏమైనా కొట్టడానికి ఛాన్సులు ఉన్నాయా? తప్పకుండా బ్రో, మంచి సినిమా చేసే ప్రయత్నం అయితే చేస్తాము. కలెక్షన్స్ అనేది అవి కంప్లీట్లీ నేనంటే ఆ జోన్ కాదు, బట్ మీరు అన్నట్టు జరిగి ఇంత మంచి అంతమంది వచ్చి థియేటర్గా చూస్తే వెరీ హ్యాపీ. బట్ కాకన్నా కాటు ఇంకా చాలా బెటర్గా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. డైరెక్టర్స్ ఇద్దరికి నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరికి నెక్స్ట్ ఆఫర్స్ కూడా మంచి వచ్చినాయని విన్నాను. సో కలిసి చేస్తారా లేదంటే సపరేట్గా చేస్తారా? ప్రస్తుతానికి కలిసే ఉన్నాం.
కిరణ్ గారు. సందీప్ గారు. హలో. యా హాయ్ అండి. Yeah, hi. సో ఫస్ట్ కా సినిమాలో స్క్రీన్ ప్లే అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. తెలిసిన పాయింట్ని చాలా డిఫరెంట్గా చెప్పారు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సో నెక్స్ట్ పార్ట్ 2లో స్టోరీ ఎలా ఉండబోతుంది, అలాగే తెలిసిన పాయింట్ని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో చెప్పబోతున్నారా? అంటే నెక్స్ట్ సినిమా అంటున్నారా కార్టూ అంటున్నారా? కార్టూ కార్టూ ఇంకా అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది మేడం, అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో చూడాలి.